అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ అల్లూరి. ఈరోజు మనందరం ఒక కొత్త టాపిక్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్లీ పీసీఓఎస్ అండ్ పీసీఓడి గురించి ఈరోజు మనం డిస్కషన్ చేద్దాం. కంప్లీట్గా ఈ పీసీఓడి, పీసీఓఎస్ అన్నది చాలామంది ఆడపిల్లల్లో ఎక్కువగా మనం వింటున్నాం. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోని ఆడపిల్లలు ఉంటారు. అలా ప్రతి ఒక్క ఆడపిల్లకి ఈ ప్రాబ్లం అన్నది చాలా కామన్గా అయిపోయింది. ఈరోజు బీపీ, షుగరు, ఈ థైరాయిడ్ ఎంత కామన్ అయిందో ఈ పీసీఓడి అండ్ పీసీఓఎస్ అన్నది అంతే కామన్గా వస్తుంది. ఇది చాలామంది డాక్టర్లు ఏం చెప్తారంటే జెనెటిక్గా వచ్చే ప్రాబ్లం అంటారు. నేను దీని గురించి తెలుసుకుంటే అంటే దీని రీసెర్చ్లో నాకు తెలిసింది ఏంటంటే జెనెటిక్గా వచ్చేది 1 or 2%. రిమైనింగ్ 98% దాకా మనం తినే ఆహారంలో లోపాల వల్లే వస్తుంది. అంటే ఆహారం లోపాలంటే మనం ఎక్కువగా ఆడపిల్లల్లో చూస్తే తరచుగా ఎక్కువ తింటున్నది వాళ్ళు తినే ఆహారం అంతా కూడా జంక్ ఫుడ్ ఎక్కువ తింటారు. అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్న ఆహారం, కార్బ్స్ ఎప్పుడైతే ఎక్కువగా తింటున్నారో వాళ్ళకి ఎక్కువగా ఇన్సులిన్ అన్నది పెరుగుతూ ఉంటుంది. ఆ ఇన్సులిన్ పెరిగి కొలది ఈ లోపల ఓఆర్ఎస్ఎస్ ఏదైతే ఉంటాయో దాని లోపల మనకి టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ అన్నది ఎక్కువగా మనం ప్రొడ్యూస్ అవ్వడం వల్ల అది ఆక్సిడైడ్గా మారకుండా లోపల తిరుగుతూ మనకి లోపల నుంచి మొత్తం బాడీ అంతా కూడా ఇబ్బంది పెట్టే విధంగా చేసుకుంటుంది. అందుకని దీనివల్ల మన బాడీలో ఎక్కువ మందికి వచ్చే నష్టాలు ఏంటంటే అన్వాంటెడ్ హెయిర్ రావడం కానీ, అలాగే ఎక్కువ ఓవర్ వెయిట్ అవ్వడం కానీ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, అలాగే నెక్స్ట్ వాళ్ళకి హెయిర్ ఫాలింగ్ అవ్వడం, నెక్స్ట్ ఇంకా వచ్చేసరికి బాడీలో ఇన్రెగ్యులర్ పీరియడ్లోకి అంటే ఓవర్ బ్లీడింగ్ అవ్వడం, లేకపోతే ఇన్రెగ్యులర్లోకి వెళ్ళిపోవడం, అంటే ఈ పీరియడ్స్ రాకపోవడం, ఇలాంటి కారణాలు చాలా రకాల ప్రాబ్లమ్స్ని చూస్తూ ఉంటారు. ఈ విధంగా ఈ ప్రాబ్లం నుంచి మనం అందరం కూడా మన ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని ఈ ప్రాబ్లం నుంచి రివర్స్ చేయాలి అంటే ఈ ప్రాబ్లం లేకుండా పూర్తిగా దీన్ని తరిమి కొట్టాలి అనటానికి నేను ఒకటే రీజన్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఫుడ్ చేంజ్ చేయాలి. దాంతోపాటు వాళ్ళకి ఎక్కువగా సింపుల్ కార్బోహైడ్రేట్స్ తినటం మానేసి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తినేలాగా అలవాటు చేయండి. ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అన్నది మీకు బయట మనం ఎక్కువ ఫ్రూట్స్, వెజిటబుల్లో తీసుకుంటాం. అలాగే మనకి ఇంకా కొన్ని రకాల సప్లిమెంటరీ ఉంటుంది. దాని ద్వారా కూడా మనం ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవచ్చు. ఇలా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు కంప్లీట్గా ఈ ప్రాబ్లం నుంచి బయటకు రావడానికి ఉంటుంది. అలాగే ఈ ప్రాబ్లం అన్నది బయట డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా కొన్ని రకాల పిల్స్ రాసిస్తారు. అవి ఎక్కువగా వాడడం వల్ల లోపల గర్భసంచి డ్యామేజ్ అయ్యి కొన్నాళ్ళ తర్వాత అది వీక్ అవ్వడం వల్ల గర్భధారణ అంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్స్ లేకుండా దాని నుంచి మళ్ళీ ప్రాబ్లం ఫేస్ చేసే ఇది కూడా ఎక్కువగా ఉంటుంది. తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఇంకా దీని మీదే వెళ్తూ ఉంటే వాళ్ళు ఎక్కువగా వీక్ అవ్వడం అన్నది కూడా జరుగుతుంది. అందుకని ఈ పీసీఓఎస్ అండ్ పీసీఓడి అన్న ప్రాబ్లాన్ని మనం అరికట్టాలి అనుకుంటే ఎక్కువగా వాళ్ళు ఏదైతే ఫుడ్ తింటున్నారో ఆ జంక్ ఫుడ్ని చాలా వరకు కంట్రోల్ చేయండి. అలాగే బయట కొంతమంది కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు, ఫ్రూట్ జ్యూసులు తాగుతూ ఉంటారు, ఇలా అనేక రకమైన ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకుంటారు. అలాంటి వాటిని తక్కువ తీసుకునేలాగా మీరు ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి. రెండోది బయట చూసుకుంటే వాళ్ళకి స్ట్రెస్ కూడా ఎక్కువగా ఉంది. ఈరోజు స్ట్రెస్ ఎక్కువ ఇవ్వడం వల్ల కూడా మనకి ఈ ప్రాబ్లం వస్తుందని అది కూడా ప్రూవ్ అయింది. ఆల్రెడీ కొంతమందికి నేను చెప్పే మాటల్లో ఈ కార్బోహైడ్రేట్స్ తగ్గించడం వల్ల ఈ ప్రాబ్లం తగ్గిందనటానికి ప్రూఫ్లు కూడా ఉన్నాయి. మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి ఈ పీసీఓడి, పీసీఓఎస్ గురించి. కంప్లీట్గా దాంట్లో రీసెర్చ్ చేసి 100 మందిని కార్బోహైడ్రేట్స్ పెట్టకుండా ఒక 10 days చూస్తే వాళ్ళలో చాలా చేంజెస్ వచ్చినాయి. అలాగే తింటూ ఉన్న వాళ్ళకి ఎక్కువ అవుతున్నాయి. అందుకని మనం అందరం కూడా ఈ కార్బోహైడ్రేట్స్ని కొంచెం మనం వాళ్ళకి ఎవరైతే ఇంట్లో పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ ఎక్కువగా తినకుండా టైంకి అంటే టిఫిన్ టైంలోని, మధ్యాహ్నం భోజనం టైంలోని, నైట్ మళ్ళీ డిన్నర్ టైంలో తప్ప మిగతా టైంలో ఈ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ని ఎంకరేజ్ చేయొద్దు. చేయకుండా ఉంటే మీకు ఆటోమేటిక్గా తగ్గుతుంది. అలాగే ఎక్సర్సైజులు చేస్తే ఇది తగ్గుతుందని ఎక్కువగా ఎక్సర్సైజులు చేయిస్తారు. ఎక్సర్సైజుల వల్ల కూడా ఇది పూర్తిగా తగ్గడానికి లేదు, కొంతవరకే ఉంటుంది ఛాన్స్. కానీ అది కూడా ఓవర్గా చేయడం వల్ల కూడా దీనివల్ల నష్టాలు వస్తాయి. అందుకని దాన్ని లిమిట్గా చేయండి. అలాగే బాడీలో కొన్ని రకాల ఎంజైమ్స్ని రిలీజ్ చేయాలి. అవి మనం ఓన్లీ వాళ్ళకి కరెక్ట్ ప్రాపర్ డైట్ ఉంటేనే ఆ ఎంజైమ్స్ అన్నీ రిలీజ్ అవుతాయి. కాబట్టి అప్పుడే వాళ్ళకి ఈ ప్రాబ్లం నుంచి బయటికి రావడానికి ఉంటుంది. ఈ విధంగా మీరు దీని గురించి ఇంకా తెలుసుకోవాలని కోరుకుంటూ నేను మీకు ఇంకా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకొక వీడియోలో నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్.